ఎంత చేటు కలిగిస్తాయనే విషయం మీద మీకు ఒక మంచి నాటకాన్ని వేసి చూపిస్తారు. కనుక ప్లీజ్ కోఆపరేట్. ఎవరైనా మాట్లాడినట్టు దొరికితే మాత్రం అక్కడ నిలబడి క్లాస్లోకి వెళ్ళిపోతారు, లేదా నా రూమ్లోకి వస్తారు. ఇప్పుడే చాలా ఎక్కువ చేశారు 10th క్లాస్ ఎస్పెషల్. సో కనుక ప్లీజ్ కోఆపరేట్ విత్ us. మీరెంత నిశ్శబ్దంగా ఉంటే మరియు వింటే అంత సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడం అవుతుంది. సో ఒకసారి మీ అందరి తరఫున మన నవరస మూర్తి గారి టీంకి 3 చేస్తారా. ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి గవర్నమెంట్ స్కూల్ యాజమాన్యానికి సైన్స్ డ్రామా ఫెస్టివల్లో నా విజ్ఞప్తిని మన్నించి మా స్కూల్కు రండి అని చెప్పిన మదీనా మాస్టర్ గారికి, వచ్చిన వెంటనే మదీనా మాస్టర్ గారు హెడ్ మాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళడం, హెడ్ మాస్టర్ గారు ప్రసన్న సార్కి పరిచయం చేయడం. ఈ నేపథ్యంలో మనం కొంతకాలం వర్క్షాప్ కూడా చేశాం. వేరే కారణాల వల్ల మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తాం. ఈరోజు మీ అందరికీ, ముఖ్యంగా ఆడపిల్లలు, మొబైల్ వాడుతున్న పిల్లలందరూ, హ్యాండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్న పిల్లలందరూ తప్పనిసరిగా మీరందరూ తెలుసుకోవాల్సిన విషయాల గురించి, ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజెప్పే విషయాల గురించి, లాటరీలు కానీ అన్నోన్ మెసేజ్లకి రెస్పాండ్ అవ్వడం కానీ ఇలాంటివి ఏవి జరగకుండా ఉండడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, డ్రగ్స్ ముఖ్యంగా ప్రత్యేకంగా యువత డ్రగ్స్, గాంజా, ఇంజెక్షన్స్. ఇప్పుడే మాకు కొత్తగా ఒక నేషనల్ నాకో అంటారు, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, చాలా ఎక్కువ కేసులు మళ్ళీ స్టార్ట్ అయినాయంట. అది అందులో ముఖ్యంగా ఈ డ్రగ్స్ ఇంజెక్షన్స్ చేతులారా మన జీవితాలని మనం పాడు చేసుకుంటున్నాం. మీ జీవితం మీ చేతుల్లో ఉంది. బాగు చేసుకుందామన్నా పాడు చేసుకుందామన్నా మీ జీవితం ఎవరి చేతుల్లో ఉంది? మీ జీవితం మీ చేతుల్లో ఉన్నదంటే మీరు చేయవలసిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి, డూస్ డూ నాట్స్ చాలా జాగ్రత్తగా, చాలా అప్రమత్తతతో మీరందరూ భావి భారత పౌరులుగా సమాజానికి మనం ఏదైనా ఒక మంచి పని చేయడానికి మీ వంతుగా మీరందరూ ఈ దేశానికి, సమాజానికి, మీ ఇంటికి, మీ స్కూల్కి ఉపయోగపడతారని ఆశిస్తూ మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ స్కూల్ ప్రధానోపాధ్యాయులైన మేడం గారిని స్వాగతం, సుస్వాగతం. అలాగే మేము అడిగిన వెంటనే పర్మిషన్ ఇచ్చినటువంటి మేడం గారికి, ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి ప్రసన్న సార్ పర్యవేక్షణలో జరుగుతున్నందుకు ఆయనకి సహకరించిన యాజమాన్యానికి,
మా నవరస థియేటర్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా ప్రసన్న గారిని కోరు. ఒక నాటిక రూపంలో మీ అందరికీ కళ్ళు కట్టినట్టుగా, అంతేకాకుండా దాన్ని మీరు చూసి ఈ సమాజానికి లేదా మీ కుటుంబంలో మార్పుని కోరుకోవడానికి మీరు ఏం చేయాలనే విషయాన్ని తర్వాత మీరు గమనించాలి. సో దీనిలో భాగంగా ఈ నవరస ఆర్ట్స్ వారు మన హెడ్ మిస్ట్రెస్ మీనాక్షి మేడం గారికి ఒక చిరు సన్మానం. నోటితో కాదు, చేతితో చేయనట్టు. నవరసమూర్తి గారు అంటే మన నంది నాటకాల్లో ఎన్నో ప్రైజెస్ కూడా వచ్చాయి అతనికి. అంతేకాకుండా ఇంకో ప్రామిస్ కూడా చెప్పారు, అతను చేశారు. మన పాఠశాల పిల్లలు కూడా రాబోయే చాలా తక్కువ రోజుల్లోనే నంది నాటకాల్లో యాక్ట్ చేసినట్టుగా చేస్తున్నారు. ఒకసారి బిగాన్ టు హిమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాబోయే రోజులలో మన పిల్లలను కూడా ఇలాగే తయారు చేసి స్టేట్ లెవెల్లో నంది ప్రైజెస్ తీసుకొస్తారని, వాళ్ళు తీసుకొచ్చేటట్టు మీరు తయారు చేస్తే మరొక్కసారి మా పాఠశాల తరఫున, మా పాఠశాల బృందం తరఫున మీకు ఒక్కసారి విన్నవించుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విషయంలో ఒక 2 నిమిషాలు మనం ఇచ్చాం. సభకు నమస్కారం అండి. అయితే ఈ నాటక అకాడమీ గురించి నాకు మొట్టమొదటిసారిగా మన మదీనా సార్ సైన్స్ డ్రామా కాంపిటీషన్స్కి మన పిల్లల్ని తీసుకెళ్ళిన సందర్భంలో సార్తో పరిచయం అయింది అండి. ఇలాగా వాళ్ళు చాలా చక్కగా చెప్తున్నారు. నవరస నాటక అకాడమీ నుంచి వచ్చారు. ఆయన నేను రిక్వెస్ట్ చేశాను, మేడం మన స్కూల్కి తీసుకొస్తానండి నంది నాటక అకాడమీ గురించి. అంటే లేదంటే తీసుకురండి, ఖచ్చితంగా మన పిల్లలు కూడా వాళ్ళతో చెప్పిద్దాము, వాళ్ళు రియల్ లైఫ్కి దగ్గరగా ఉండేటువంటి ఒక సంస్థగా నేను గుర్తిస్తానండి. నాకు చిన్నప్పటి నుంచి ఇవి తెలుసు, బట్ ఈ రీసెంట్గా అప్పుడు మనకి మూవీస్ వీటి మీద పిల్లలకి ఇంట్రెస్ట్ ఇది ఎక్కువైపోయింది, ఈ మీడియా అది అంతా కూడా. కానీ నాటకాల ద్వారానే సమాజానికి ఒక మంచి మెసేజ్ అంటూ వెళ్ళేది. పూర్వ రోజుల్లో మా చిన్నతనంలో నాటకాలు అనేటప్పటికీ చాలా మంచి, అంటే ఒక మంచి మెసేజ్ తోటి వాళ్ళు ముందుకొచ్చి సమాజంలో మంచి ఏంటి చెడేంటి అనేది చక్కగా వివరించేటట్టు, పగలంతా కాయ కష్టం చేసుకొని అలసిపోయి ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా ఈవినింగ్ అయ్యేటప్పటికి ఊరిలో ఉన్నటువంటి ఒక చిన్న చావడి ఎక్కడో అలా చేరి అక్కడ ఈ నాటకాల ద్వారాగానే వాళ్ళు తెలుసుకోవడం అనేది అలా జరుగుతుండేది. ఈ నాటక అకాడమీ గురించి అలాగా నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు కథల రూపంలోని వాళ్ళ ఊరది వెళ్ళేటప్పుడు వినటం, అలాగా రాను రాను ఈ కళా వేదికలన్నీ కూడా కాస్త కనుమరుగైన సమయంలో మళ్ళీ ఇలాంటివి ఉన్నాయి, మా పిల్లలకి చూపించగలుగుతాం అంటే నిజంగా నిన్న మా హస్బెండ్తో కూడా ఈ విషయం నేను డిస్కస్ చేసినప్పుడు మేము ఇంచుమించుగా 1.5 hours to 2 hours ఈ కాన్సెప్ట్ ఇలా వెళ్ళిపోయాయి అనమాట. అంటే ఇది మంచి ఇంపాక్ట్, పిల్లలకు ఒక మంచి మెసేజ్ వస్తుంది అనేది నిజంగా మేము నమ్ముతున్నాము. మనకు కూడా వీళ్ళు వచ్చి చెప్తున్నారు అంటే ఇక్కడ వీళ్ళు ఎంచుకున్న టాపిక్ కూడా లేటెస్ట్గా మీరు ఫేస్ చేస్తున్నటువంటి, మీరు ఇప్పుడున్న కౌమారి దశలో అంటే అడాలసెన్స్ ఏజ్లో, అంటే ఇంచుమించుగా యాక్చువల్గా చెప్పాలంటే టీనేజ్ పిల్లల్లో వచ్చే చేంజెస్, ఇప్పుడు ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ వాటి వల్ల మనకి 6th class పిల్లల నుంచి కూడా ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి కాస్త పెరుగుతూ ఉన్నాయి. అంటే ఏజ్ కన్నా ముందుగానే మీలో మెచ్యూరిటీ లెవెల్స్ వస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, ఏది మంచి ఏది చెడు అని కరెక్ట్గా విచక్షణతో తీసుకోలేకపోతున్నారు. యు ఆర్ అనేబుల్ టు జడ్జ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బిఫోర్ యువర్ ఐస్. అంటే మీ కళ్ళ ముందు జరిగింది నిజం అనుకుంటున్నారు, కొన్ని బయట మీడియాలో చూసినవి అవి నిజం అనుకుంటున్నారు. మానసిక సంఘర్షణ కూడా పడుతున్నారు. ఇందులో ఏమవుతుంది, మంచిని తొందరగా మనం తీసుకోలేం, చెడునే తొందరగా తీసుకోగలుగుతారు. అలానే ఇప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్నవి డ్రగ్స్ అనేది చాలా చాప కింద నీరులాగా ప్రవాహంతో ఉన్నది. బయటకు చూస్తే ఎక్కడ కనపడినట్టు కనపడటం లేదు, కానీ లోపల యూత్ని అందరినీ, పిల్లలందరినీ కూడా తొలిచేస్తుంది.
నిన్న మొన్న మన స్కూల్లో కూడా చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరిగాయి. వాటికి కారణాలు కూడా చెడు మార్గం వైపు యువత వెళ్తుందనడానికి నిదర్శనాలే. వాళ్ళు కూడా మన పూర్వ విద్యార్థులు అయ్యారు అన్న ఒకే ఒక కాన్సెప్ట్ తోటి కాస్త వెనకట ఆలోచించగలిగాం. కానీ అయితే కాస్త బాధ అనిపించింది నిన్నంత మాత్రం. నాకైతే మన పిల్లల్ని ఎటువైపు మళ్ళిస్తున్నాము, వాళ్ళకి రేపొద్దున ఒక చిన్న తప్పటడుగు వాళ్ళు చేసినా దాన్ని శిక్షించాలా వద్దా, వాళ్ళు మంచి మార్గంలో పెట్టాలంటే ఎలా చేయాలి? ఇప్పుడు మన కెరియర్ కౌన్సిలింగ్ అని చెప్పి ఆ మేడం గారితో వీక్లీ 2-3 క్లాసెస్ అవుతున్నాయి. ఇలాంటి మీడియా ప్లాట్ఫామ్స్ ఇప్పుడు మీ క్లాసెస్ అన్ని వేస్ట్ చేయించి ఇక్కడ కూర్చోపెట్టాము అంటే సంవాట్ యూ షుడ్, ఆ మెసేజ్ మీకు రీచ్ అవ్వాలి. క్లాస్లో టీచర్స్ చెప్పి మీరు తీసుకోలేకపోతున్నారు. కనీసం ఇలాంటి చూసైనా సరే ఆ మెసేజ్ తీసుకొని మంచిగా మీరు మారాలి, మంచి పౌరులుగా ఎదగాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్ తోటి మేము దీన్ని కండక్ట్ చేయడానికి అనుకున్నాము. అయితే మనం వాళ్ళ డేట్స్ అడగాలి, వాళ్ళ దగ్గర టైం తీసుకోవాలి. వాళ్ళు కూడా నాకు తెలిసి ఫైనాన్షియల్గా అంత సౌండ్ అయితే ఉండరు. బట్ స్టిల్ దే ఆర్ కమ్ విత్ ఎ ఫ్రీ హ్యాండ్ టు గివ్ యూ ఆల్ ద మెసేజ్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద హోల్ టీమ్. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, యూనివర్సిటీ ఎంఏ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం చేస్తున్న ఇతను మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగం చేస్తున్న అతను ఉన్నారు. ఒక అమ్మాయి మాతో పాటు నాటకం చేసిన అమ్మాయి ఒక బెంగళూరు కాన్ఫరెన్స్కి వెళ్ళింది. అమ్మాయి బీఫార్మసీ చేస్తుంది రఘులో. అందరూ చదువుకున్న వాళ్ళే. దీనివల్ల ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది కదా, అంటే మానసిక ఒత్తిడి. ఆ మానసిక ఒత్తిడికి ఈ కళారంగం ఒక మంచి ట్యాబ్లెట్, రిలాక్సేషన్. అందుకే కామెడీలు చూస్తూ ఉంటే ఏం చేస్తుంది, బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. హాస్యం చూడడం వల్ల రిలాక్స్. ఎక్కువ టైం వాడను. ఆ అబ్బాయిలు రెండమ్మా మా వాళ్ళు వస్తున్నారు చప్పట్లు కొడతారా? ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రేక్షక మహాశయులకు, పెద్దలకు, పిల్లలకు, అలానే కళని ఆస్వాదించే ప్రతి ఒక్కరికి మా కళాభివందన. ఈరోజు నేను మీ అందరితో ఓ ముఖ్యమైన విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మన దేశంలో టెక్నాలజీ బాగా పెరిగింది. సోషల్ నెట్వర్కింగ్, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ ఇవన్నీ అందరికీ అందుబాటులోకి వచ్చేసాయి. ఆన్లైన్లో సాంగ్స్, వీడియోస్, గేమ్స్ అందరూ ఆడుతున్నారు కదా. వీటన్నిటితో పాటు కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది కూడా ఇప్పుడు రంగంలోకి వచ్చేసింది. ఇలాంటి టెక్నాలజీని అడ్డుపెట్టుకుని కొంతమంది సైబర్ నేరాలు, మోసాలకు పాల్పడుతున్నారు. అన్నా ఏటన్నా నువ్వు ఇక్కడికి వచ్చిన అందరూ ప్రశాంతంగా నాటకం చూద్దామని వస్తే దొంగలు, దొంగతనాలను భయపెట్టేస్తున్నావు. అయినా వాళ్ళకి తెలియదు, లేకపోతే చదువుకోలేదా? ఇదిగో అన్నా, మేమందరం యూత్ కాబట్టి ఓ మంచి లవ్ స్టోరీ చెప్పు. అందులో డ్యూయెట్లు ఉండాలి, డాన్సులు ఉండాలి. చూస్తుంటే ఇక్కడికి ఎక్కువ మంది యూత్ ఉన్నారు కాబట్టి మోతాదుకు మించి రొమాన్స్ ఉండాలి. అవన్నీ సినిమాల్లోనూ, ఓటీటీలోనూ ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు కదా. సమాజంలో పౌరుడిగా, ఒక కళాకారుడి బాధ్యతగా ఏదైనా ఒక మంచి విషయాన్ని చెప్పడానికి ఎంతైనా అవసరం. అందుకని ఈ సైబర్ నేరాలు, మోసాల పైన ఓ నాటకాన్ని ఆడి చూపించు. నేను నాటకం ఆడతాను. నువ్వు నేను ఆడితే సరిపోతుందా? అదేటన్నా అడగంటున్నావు. మన నారాయణ అని ఉన్నాడు, యశ్వంత్ అని ఉన్నాడు, మదన్ అని ఉన్నాడు, తేజ అని ఉన్నాడు. నువ్వు వదిలే, నేను ఉన్నాను. చాలా రోజుల నుంచి చూస్తున్నాను, పెద్దోళ్ళని కూడా చూడకుండా నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అంటే మాత్రం కొడేస్తావు. నేను ఆడతాను అంతే. అంటే నేను పండించుకోవట్లేదు. సారీ అంటే సారీ అంటే తప్పు అయితే క్షమించండి. మన ఇంకో మన కూడా నాటకం ఆడతాడు అన్నట్టు నాటకం ఆడడానికి మనం ఉంటే సరిపోద్దా?
ఒక అమ్మాయి కూడా ఉండాలి కదా ఏరా? ఫోన్ చేశాను నేను. ఫోన్ చేసావా? సరే, మాట్లాడు. కూర్చో. నన్ను మొదలు కట్టమంటారా? పూర్వం ఊర్ల మీద పడి దోచుకోవడానికి దొంగలు ఎలా వచ్చేవారు? కానీ ఇప్పుడు దొంగలు అలా కాదు. ఊర్లోకి రారు, వీధుల్లోకి రారు, కంటికి కూడా కనిపించరు, కానీ మొత్తం కొల్లగొట్టేస్తారు. వాళ్ళు ఏమైనా మంత్రగాళ్ళ? అంతకన్నా గనులు టెక్నాలజీ కేటుగాళ్ళు. మారుతున్న కాలంతో పాటు దొంగతనాలు చేసే విధానాలు కూడా మార్చబడ్డాయి. ఎలా అంటే సార్ మైక్ దొంగ నంబర్లతో ఫోన్ చేసి నక్క వినియోగం నటిస్తారు, బోగస్ లింకులు పంపి ఓటీపీలు అడుగుతారు, కేవైసీ బ్లాక్ అయిన అబద్ధాలు చెప్పి మీ దగ్గర ఉన్న సమాచారం అంతా రాబట్టుకుని అదే సమాచారంతో మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. వీళ్ళనే సైబర్ నేరగాళ్ళు అంటారు. ఇలాంటి సన్నివేశాలన్నీ కలిపి నేను మీ కథ కింద చెప్తాను. మీరు సమయస్ఫూర్తి నడిస్తే మనం ఒక నాటకం ఆడి చూపిస్తాం. ఇంతకీ ఈ నాటకానికి పేరేం పెడదాం? దొంగ రావట్లే. చిచ్చిపాలు కేటగాళ్ళు? అదే ఫోటోండి వాళ్ళు? లేదా మోసగాళ్ళు? చిచ్చి మరి మీరే చెప్పండి, ఏం పేరు పెడదాం? సైబర్ క్రైమ్, ఆ, సరే. సైబర్ క్రైమ్, సైబర్ క్రైమ్, సైబర్ క్రైమ్, సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్, సైబర్ క్రైమ్, సైబర్ క్రైమ్. ఓ మనిషి, నీకు ఆలస్యం ఎందుకు? ఏ తొందరపడు, టెక్నాలజీ వినియోగించుకొని నీ దినచర్య ప్రారంభించు. అడుగు తీసి అడుగు వేస్తే చాలు. మా ఆన్లైన్లో ఎన్నో సర్వీసులు ఉన్నాయి, ఒకసారి అవన్నీ చూడండి. మేము అందించే సేవలు చూడండి. మేము ఆన్లైన్లో ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆన్లైన్ లోన్లు, ఇంకా ఎన్నో సర్వీసులు అందిస్తాం. మీరు చేయవలసిందల్లా జస్ట్ టైల్ మీద క్లిక్ చేస్తే చాలు. క్షణాల్లో మా రిప్రజెంటేటివ్ మీ ముందుకు వచ్చి వివరాలన్నీ మీ ముందు ఉంచుతాడు. లే, తొందరపడు, లే. ఓ మనిషి, ఓసారి ఆలోచించు. జస్ట్ స్టైల్ అంటూ వాడిని వెంట పడుతూనే ఉంటాడు. ఒక్కసారి కనుక నువ్వు దానికి అలవాటు పడ్డావంటే అంతే, వాడికి నేను జీవితంలో నిద్రపోను. ఏమండోయ్, ఇక లేవండి, తెల్లారింది. కాఫీ తెచ్చాను, తాగండి. ఈ మొహం చూడకుండా కాఫీ ఎప్పుడైనా తాగండి. అబ్బబ్బబ్బబ్బా. ఇదిగోండి మీ ఫోన్ ఛార్జింగ్ పెట్టేశారు. మెసేజ్లు పోతూ తట్టుకోలేకపోతున్నాను. సర్లే, నేను చూస్తా వెళ్ళు. ఏంటండి? నీ మొహం చూసిన వేళ విశేషమే. అడగకుండానే 2 లక్షల్లో తగ్గుకు వచ్చేస్తుంది. ఏమైందండి? నో మార్టిగేజ్ అట, నో పేపర్ వర్క్ అట, నో ష్యూరిటీ అట. వద్దంటే డబ్బే. అవును, డబ్బులు తీసుకోవడానికి మీరు ఆధార్ నెంబర్ ఇస్తే చాలు. ఏమో, ఆధార్ నెంబర్ ఇస్తే చాలట. అయ్యో, ఆధార్ నెంబర్ ఎవరికి ఇవ్వకూడదండి. వాడదాం, నీకేం తెలియదు. ముందుగా మా యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసాం. ఇప్పుడు మీకు ఓటీపీ వస్తుంది, అది మాకు పంపించండి. ఏం లేవు, ఓటీపీ నెంబర్ ఇస్తే చాలట. అయ్యో అయ్యో అయ్యో, ఓటీపీ ఎవరికి చెప్పకూడదండి. వాడదాం, నీకేం తెలియదు. ఇప్పుడు సెండ్ బటన్ మీద ప్రెస్ చేయండి. సెట్ చేసాం. థ్యాంక్స్, ఇంకా మీ పని అయిపోయినట్టు.
ఏం లేదు మన పని అయిపోయిందట. నా అకౌంట్ లో 70,000 పోయి. నా అకౌంట్లో 60,000 పోయాయి. నా అకౌంట్లో 30,000 పోయాయి. అకౌంట్ లో 80,000 పోయాయి. పోయి అకౌంట్లో 80,000 పోయాయి. అయ్యయ్యో కాస్తో కూస్తూ చదువుకున్న వాళ్ళు లేదా అసలు పూర్తిగా చదివే రాని వాళ్ళు మోసపోయారంటే అర్థం ఉంటుంది. బాగా చదువుకొని పెద్ద పెద్ద స్థిరస్థితిలో స్థిరపడిన వాళ్ళు కూడా ఇలాంటి ఆన్లైన్ మోసాలకు బలైపోతున్నారు. నేను ఒక నిరుద్యోగి. డిగ్రీ పట్టాలు చేత పట్టుకుని ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా నో వేకెన్సీ, నో వేకెన్సీ, నో వేకెన్సీ. డిగ్రీ పట్టాకు విలువ లేదు. సంవత్సరాల తరబడి చదువుతూనే ఉంటాం. విద్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉంటాం. ఈ ఎండమావి జీవితానికి ముగింపు ఎప్పుడు? మా దరిద్రం వదిలేది ఎప్పుడు? మా బ్రతుకులు బాగుపడేది ఎప్పుడు? ఉద్యోగం కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాం. సంవత్సరాల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూశాం. అన్ని ఎండమావులు, అన్ని మోసాలే. ప్రభుత్వం పట్టించుకో. కాలం తెలిసిరా అష్ట కష్టాలు పడి నన్నింత చదివించిన నా తల్లిదండ్రులకు నేనేం సమాధానం చెప్తాను? నా కుటుంబాన్ని నేను ఎలా ఆదుకోవాలి? ఇది నన్ను వెక్కిరిస్తూ నేను అందరికీ హేళనైపోయా. కనబడ్డ ప్రతి ఒక్కరు ఒరే నిరుద్యోగి, ఒరే నిరుద్యోగి అని నన్ను వెక్కిరిస్తుంటే ఏడడం తప్ప ఏమి చెయ్యాలని నిస్సహాయ స్థితి నాకు. ఆకలితో వస్తువులకు అలవాటు పడ్డ బ్రతుకున్నాను. ఎందుకు ఈ సమాజానికి ఇంత చిన్న చూపు? ఈ నిరుద్యోగ రక్కసి నుండి నేను ఎప్పుడు బయటపడతా? నాకు ఉద్యోగం వచ్చేది ఎప్పుడు? నా కుటుంబాన్ని నేను ఎప్పుడు ఆదుకుంటాను? ఎప్పుడు ఎప్పుడు టెక్నాలజీని వాడుకోండి, అన్ని దరిద్రాలు వదిలించుకోండి, ఎంత బాగుపడిపోతావు. నా నెంబర్ బీ కదా. నేను మీ ఇంజనీరింగ్ కాలేజ్ సీనియర్ అయ్యా. మీ రెజ్యూమ్ ఒకటి ఫార్వర్డ్ చేయమన్నాను. మా కంపెనీలో పనిచేయడానికి కొంతమంది యువకులు కావాలి. నెలకి 80,000 జీతం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, రిఫర్ చేస్తాను. సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్, నేను జాయిన్ అవుతాను సార్. ఓకే 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 మీ మొబైల్ నెంబర్కి ఆఫర్ లెటర్ ఫార్వర్డ్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆగండి, మా కంపెనీకి ఒక పాలసీ ఉంది. మా కంపెనీలో జాయిన్ అవ్వాలంటే ముందుగా 2 నెలల శాలరీ, 2 నెలల శాలరీ సెక్యూరిటీ డిపాజిట్ చెయ్యాలయ్యా. కంపెనీ వదిలేసేటప్పుడు డబ్బులన్నీ తిరిగి ఇచ్చేస్తాం అనుకోండి, అది వేరే విషయం. ఇది చాలా మంచి అవకాశం, మళ్ళీ చెప్తాను, మళ్ళీ రాదు. మీ లైఫ్ సెటిల్ చేస్తాను చూడండి. మీరు తిరిగి చూసుకోక్కర్లేదు రిటైర్మెంట్ వరకు. సార్ నేను అంత డబ్బు అరేంజ్ చేయలేను సార్. ఈ ఉద్యోగం నాకు వచ్చేది వదిలేదు. ఆగండి
ఓ పని చేయండి, ముందుగా 1 month శాలరీ పే చేయండి, అంటే 80,000. మిగతా 80,000 మీరు ఇన్స్టాల్మెంట్లో పే చేద్దులేండి, నేను సెట్ చేస్తాను, మేనేజ్ చేసి. మీరేం వరి అవ్వకండి, నేను చూసుకుంటాను కదా. ముందు 80,000 పే చేయండి. ఒక్క రోజు టైం ఇవ్వండి సార్, మా ఊరేది మా నాన్నగారిని అడిగి ఎలాగైంది డబ్బులు. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. మొబైల్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాను. మీరు డబ్బులు పంపించగానే 5 నిమిషాల్లో మీకు ఆఫర్ లెటర్ వచ్చేస్తుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ వెరీ గుడ్, గాడ్ బ్లెస్. వెరీ గుడ్. స్పైడర్ వెబ్ నుంచి స్పైడర్ బయటపడినట్టు పైడిరాజు ఫుల్ హ్యాపీ అయిపోయాడు. దానికి కారణం ఉద్యోగం రావడం. ఇప్పటి వరకు బెక్కి కుమిలి ఏడ్చిన పైడిరాజు ఇక్కడ నుండి పరిపూర్ణమైన మనిషి అయ్యాడని సంబరపడ్డాడు. దానికి రీజన్ కూడా ఉద్యోగం రావడం. ఎవరా కుర్రాడు ఊరికి కొత్తలా ఉన్నాడే? ఒరే శేషయ్య, ఎవర్రా వాడు? మన నోకరాజు గారు అబ్బాయి బయట రాస్తుందా? మన నోకరాజు గారి గురించి పైకి రాజు కదా. మా ఓరు ఎంత పెద్దవాడు అయిపోయారా పైకి రాజు. ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను కదా, నువ్వెలా ఉన్నావు? నా సంగతి ఏమవుతుందా? ఊరు పొమ్మంటుంది, తాట రమ్మంటుంది. అది సర్లే గాని ఏంటి సంగతి, ఇలా వచ్చావు? నాకు పట్టణంలో పెద్ద ఉద్యోగం వచ్చిందట. ఉద్యోగం వచ్చిందా నీకు? చాలా మంచి విషయం చెప్పావురా. ఒరే శేషయ్య, నారాయణ, ఇదిగో బంగారమ్మ, చండి, రండి. ఏమైంది? మన ఊరికి ఉద్యోగం వచ్చిన పైడిరాజు గారు వచ్చాడు రా. మన ఊరికి ఎంతో పేరు తెచ్చినాడు పైడిరాజు గారు. అది దిష్టి తీయాలరా. ఇగో బంగారమ్మ, ఏ బంగారమ్మ, వచ్చి మన పైడిరాజు గారికి దిష్టి తీ. ఇది ఒకరిది, మగవాడు కనపడితే చాలు అలా బొమ్మలా నుంచుకుపోతుంది. దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, నీ దిష్టి, ఊళ్ళో దిష్టి, అంత దిష్టి కావాలి. వస్తాను పంచేదిరా. పైరాజు ఇంతకీ జీతం ఎంత? 80,000. 80,000 చెప్పాడు. 80,000 ఏం పైరాజు, ఏం చేస్తున్నావు పైరాజు? డబ్బులు పంపిస్తున్నాను. ఎందుకు? మా ఆఫీస్ లో జాయిన్ అవ్వాలంటే ముందుగా 80,000 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. అప్పుడే వాళ్ళు కాల్ లెటర్ పంపిస్తారు. మరి పంపించావా? ఇదిగో పంపిస్తున్నాను. హలో హలో హలో, బంగారాజు గారిని మాట్లాడేది? అవునండి, బంగారాజు నేను మాట్లాడుతాను. ఇంతకీ మీరెవరు? సార్, ఈ కాల్ అనేది ట్రైనింగ్ మరియు క్వాలిటీ పర్పస్ రికార్డ్ అవుతుంది. మీరు బూత్ లేవో మాట్లాడుతూ చూసుకోండి సార్. ఆ బూత్ కాదండి, అది నా ఊత పదం. సర్లేండి. కంగ్రాచులేషన్స్ బంగారాజు గారు, నీకు బంగారం లాంటి అదృష్టం పట్టింది. అదృష్టం ఎప్పటి నుంచో ఉందండి. ఇంతకీ దేవుడు చెప్పండి. లక్ష్మీదేవి మీ ఇంటి తలుపులు తడుతుంది సార్, డోర్స్ ఓపెన్ చేయండి. ఎక్కడ? డోర్ అలవాటు అయిపోయింది కదా, సర్వీస్ చేసుకోండి సార్. సర్లేండి బంగారాజు గారు, మీరు చాలా అదృష్టవంతులు సార్. ప్రభుత్వం చే గుర్తించబడిన మా XYZ కంపెనీ నుండి మీకు 50 లక్షల బహుమతి దొరికింది. లాటరీ. ఏమిటి? 50 లక్షల లాటరీయా? నేను ఏ లాటరీ టికెట్ కొనలేదండి. అంటే మా కంపెనీ వాళ్ళు 6 నెలల క్రితం ఆన్లైన్ లో 4 డిజిటల్ పోస్టర్లు పెట్టారు సార్. రెండు ఎంత అని అడిగితే 6 అని సమాధానం చెప్పారే, దాని రిజల్ట్ ఇది. ఆ సమాధానం చెప్పింది నేను సార్. చూసారా ఎలా మర్చిపోయాను. నేను ఎదవను సార్, నేను ఎదవనే. మాకు మీరంటే ఎవరే కావాలి సార్? ఏదో అంటున్నారు. నేనేమన్నంటే మాకు మీదగా జనరల్ నాలెడ్జ్ లో బాగా పట్టున్న వాళ్ళు కావాలి అంటున్నాను. టెన్షన్ పడగండి సార్. టెన్షన్ కాదండి, నేను ఆనందంలో ఉండిపోయాను. మీ ఆనందం ఎల్లకాలం ఇలాగే ఉండాలి సార్. అన్నట్టు చూసుకోవడానికి ఇప్పుడే వస్తారా, నెక్స్ట్ వీక్ ఏమైనా ప్లాన్ చేద్దాం? అబ్బాయి లేదండి, ఇప్పుడే చేసుకుంటాను. అలాగే సార్. ఓకే కానీ సార్, డబ్బులు మాత్రం పారేసి పెట్టండి. ఎందుకంటే
డబ్బులు అనేది ఎవరికి ఊరికనే రావు. అబ్బా తెలుసులేండి, రోజు టీవీలో వింటూనే ఉన్నాం. ఇంతకీ డబ్బులకి ఎప్పుడు రమ్మంటారు? కంగారు పడకండి సార్. ఎప్పటికీ మీరు ఆదాయం పన్ను కడుతున్నారా? ఏమిటి ఆదాయ పన్ను? ఇంటి పన్ను పొలాయి పన్ను కట్టను, నాకంత ఖాళీ ఉండదులేండి. ఇప్పే సరేండి, అది కట్టకపోయినా పర్లేదు, కానీ ఇప్పుడు మాత్రం మా కంపెనీ వాళ్ళు మీకు 50 లక్షలు ఇస్తున్నారు కదా, అందుకని ఆదాయం పన్ను చట్టం ప్రకారం ఓ 5 లక్షలు జమ ఇచ్చండి. తర్వాత చూద్దాం. మీరు అప్పుడు 50,000 చేయండి. అంటే ఇప్పుడు 50,000 పంపిస్తే ఆ 50 లక్షలు ఇచ్చేస్తారా? తప్పకుండా సార్. మీరు 50,000 ఇలా డిపాజిట్ చేయగానే అలా 50 లక్షలు పక్కన పడిపోతాయి. అలాగే సార్. లింక్ పంపిస్తాను, కొంచెం పంపించేయండి సార్. అలాగే సార్. అయ్యా అయిపోయింది. బావా, ఒరే బావా, డబ్బులు వచ్చాయంటే చాలు ఏగల్లో పడిపోతారు. బావా, ఎవరో నీకు బావా? ఎవరు నీకు బావా? బావగారు అని పిలు, అంతే బూర్లు గప్పలో పడ్డా. ఇప్పుడు నేను లక్షాధికారిని. అది కాదు బావా, నిజం మాట్లాడు. అది కాదు బావ గారు, లక్షాధికారి కావడం నీకేమైనా పిచ్చి పడిందా? పిచ్చి కాదు బావా, 50 లక్షల లాటరీ తగిలింది. అదేదో ఆదాయ పన్ను చట్ట ప్రకారం 50,000 పంపిస్తే 50 లక్షలు పంపిస్తా అన్నారు బావా. పంపిస్తా. 50,000 పంపిస్తే 50 లక్షలు పంపిస్తారంటే 50,000 పంపిస్తావా? పంపించేస్తాను బావా. బావా, ఇవన్నీ మోసాలు బావా. మోసం లేదు బావా, నాతో బాగా మాట్లాడారు. నేను డబ్బులు పంపించాలా? లేదు ఇంకా. ఇది ఒకసారి ఫోన్ చేయి. హలో హలో సార్, నేనండి బంగారాజు. నాకు ఇంకా డబ్బులు రాలేదండి. బంగారాజా? బంగారాజు ఎవరు? సార్ ఇప్పుడే కదండి 50,000 పంపిస్తే 50 లక్షలు ఇస్తా ఆ, బంగారాజు గారు, సార్ మీ డబ్బులు ఇందాక పంపించాను సార్. ఏదో చిన్న టెక్నికల్ ఇష్యూ అయి ఉంటుంది, మరేం పర్వాలేదు. మీరు ఎప్పుడు అంటుంటారే మీ ఓటు పదం, దాన్ని పాస్వర్డ్ కింద పెట్టాం. ఒక్కసారి స్వీట్ ఓటు పదం చెప్పండి సార్. ఇప్పే అదే సార్, మీరు అలా కంటిన్యూస్ గా అంటూ ఉండండి. మ్యాచ్ అవ్వగానే డబ్బులు పట్టుకో పడిపోతాయి. ఇప్పే ఇప్పే సార్, మ్యాచ్ ఏంటండి? అబ్బే లేదండి, ఇంకా సర్వర్ లింక్ అవ్వట్లేదు. మీరు కంటిన్యూ చేయండి సార్. ఏం ప్రాబ్లం. ఇప్పే 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 మ్యాచ్ ఏంటండి? అబ్బే లేదండి, ఇంకా సర్వర్ కనెక్ట్ అవ్వలేదు. చేయండి సార్, కంటిన్యూ చేయండి. హలో ఈ పవర్. హలో హలో, నీ ఫోన్ నుంచి 50,000 పంపమన్నావా? మీరెవరికి? నేను ఎవరైతే నీకు ఎందుకు కానీ ఎరా, జనాలు మోసం చేస్తే కానీ నీకు తిన్న తరగదా? జనాలు నేర్పించుకున్న బతకలేదా? స్టూపిడ్, ఈడియట్, రాస్కెల్. పెట్టేశాడు అసలు. ఏంటి బావా తిట్టేస్తున్నావు? తిట్టాలా తన్నాలా? ఇవన్నీ మోసాలు బావా. ఇలా అన్నోన్ మెసేజెస్ కి వాళ్ళు పంపించే లింక్స్ కి రెస్పాండ్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు నా 50,000 పోయినట్టేనా? ఎంతైనా కాదు, పోయాయి. ఇప్పే చూసారు, ఇది భారీ ఇంటర్నెట్ లాటరీ స్కామ్. ఎక్కువ మోతాదులో డబ్బులు గెలుచుకున్నట్లుగా మెసేజ్ల ద్వారా, మెయిల్స్ ద్వారా మనల్ని సంప్రదిస్తారు. ఒకవేళ ఆ లింక్ రెస్పాండ్ అయ్యి డబ్బులు పంపావా, సార్వం కోల్పోతాం. ఇలాగే మా గురువు గారు మొన్న కేజీ బాదం పప్పు, కేజీ జీడిపప్పు, కేజీ పిస్తా పప్పు 370 రూపాయలకైనా ఆన్లైన్ లో పోస్ట్ చేసి డబ్బులు పంపించారు. సార్ వద్దు సార్, అదంతా మోసం సార్ అంటే వినకుండా పంపించారు. కేజీ కాదు కదా, కనీసం 10 గ్రాములు కూడా రాలేదు. సో ఇలాంటి మోసాల నుంచి, నేరాల నుంచి బయటపడాలంటే అన్నోన్ మెసేజెస్ కి వాళ్ళు పంపించే లింక్స్ కి రెస్పాండ్ అవ్వకూడదు. అంటే టెక్నాలజీని సరైన సమయంలో సరైన మార్గంలో ఉపయోగించుకుంటే దాడుల నుంచి అండ్ జరిగే ప్రమాదాల నుంచి బయటపడచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. పొద్దున్ననగా వెళ్ళింది, ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. ఆఫీస్లో ఓవర్ టైం అంటూ అక్కడ ఏ రాజకార్యం ఎరగబడుతుందో ఇది రా. ఈ రోజు ఇంటికి వస్తే దాన్ని సంగతి తెచ్చాను. అటు తెలుస్తుంది కానీ దారి కాదు, అక్కడ తెలుస్తుంది. అమ్మమ్మమ్మ ఏమైందండి ఎలా ఉన్నారు? టైం ఎంత అయింది? అదా ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువైందండి. ఆ మాత్రానికి ఇంక ఇల్లు ఎందుకు? ఆఫీస్ తగలాల్సింది కదా, కాపురం కూడా అక్కడ పెట్టు. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? మరి ఇంట్లో ముగ్గురు
ఉన్నాను అనుకున్నావా, చచ్చింది అనుకున్నావా? ఇప్పుడు ఏమైందని కొడుతున్నారు? ఇంట్లో ఒకరికి తిండి పెట్టాలని లేదు, సిగరెట్ లేదు, మందు లేక నరాలు లాగేస్తున్నాయి. ఆగి పని కూడా లేకుండా పోయింది వాళ్ళ. ఇదిగోండి. ఏంటి ఇది? ఎంత ఇది? మా చిన్ని, హా నాన్న, ఏం చేస్తున్నావమ్మా? చదువుతున్నాను నాన్న. తర్వాత చదువుకుందువు కానీ వెళ్ళి తొందరగా రెడీ అవ్వమ్మా. కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టాలి. హా సరే నాన్న. వెళ్ళి తొందరగా రెడీ అవ్వు. హాయ్ చిన్ని. హాయ్ అరుణ్, ఏం చేస్తున్నావు? మీరా? నీకోసం ఆలోచిస్తున్నా. నువ్వు నీతో చాటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కాల్స్ చాటింగ్సేనా? మీటింగ్స్ ఏం లేవా? రోజు చాటింగ్ చేసుకుంటున్నాం, కాల్స్ మాట్లాడుకుంటున్నాం. కుదరదా? నేను చూడాలనిపిస్తుంది. సరదాగా అలా బయటికి వెళ్దాం, ఏ షాపింగ్కో సినిమాకో ఇంకెక్కడికైనా. అమ్మో ఇప్పుడా? కుదరదా అరుణ్? ఏం చిన్ని, నన్ను నమ్మడం లేదా? చూడు, అది అందరిలాంటి ప్రేమ కాదు, జెన్యూన్. ఒక్కసారి నన్ను నమ్మి నాతో బయటకు రా, నా ప్రేమ ఏంటో నీకు చూపిస్తా. అరుణ్ ఇప్పుడు ఇంట్లో నాన్న ఉన్నారు, అర్థం చేసుకోవాలి. ఉండని చిన్ని, ఏదో ఒకటి చెప్పి బయటికి రా. అవ్వదు. సర్లే, సరే, రాణిగారికి వీలున్నప్పుడే కలుద్దాం కానీ కనీసం రాణిగారి ఫోటో చూసే భాగ్యమైనా కల్పిస్తావా లేదా? సరే పంపిస్తాను. పంపించాను చూడు. ఇవేం ఫోటోస్ చిన్ని, ఏ పేదరాజు పెద్దలాగా అలా కాకుండా ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్నట్టు కొంచెం హాట్ గా, కొంచెం ఇంట్రెస్టింగ్ గా పెట్టొచ్చు కదా, చూస్తా. ఎలా? ఎలా అంటే నేను నీకు కొన్ని రెఫరెన్స్ గా ఫొటోస్ పెడతాను, అలా పెట్టు చాలు. సరే పెట్టని చూడు. చిచి, సిగ్గులేదు? సిగ్గిందికి చిన్ని, మన ఇద్దరం ప్రేమించుకున్నాం, త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఇందులో చూడటంలో తప్పే ఉంది. నువ్వు ఇంకెప్పుడు నాకు కాల్ చేయి. పెట్టే. చిన్ని చిన్ని చిన్ని, అది చిన్ని. డ్రాప్ లో పడిందా? ఎక్కడ్రా, పడినట్టే పడి జారిపోతుంది. అనుకున్న ఫోటోలు పంపించిందా లేదా? చూడు ఎలాంటి ఫొటోస్ పెట్టిందో. పాపం ఆ మైత్రల్లా ఉందిరా. దీన్ని మాత్రం వదలకు రోయ్. దీని ఫోటోలు మార్పింగ్ చేయి, బ్లాక్ మెయిల్ చేయి, డబ్బులు పెంచు, ఎంజాయ్ చేద్దాం. అప్పుడే చేస్తా. హే, రాణి గారి ఫోటోలు రియాలిటీకి చాలా దగ్గరలో ఉన్నారా? చాలా మంది తీసుకోండి. హలో, మళ్ళీ ఎందుకు కాల్ చేసావు? మళ్ళీ మళ్ళీ చేస్తున్నానంటే గుర్తొస్తున్నాను. అది సరే, ఇందాక నేను నీకు ఫొటోస్ అడిగాను కదా, పంపిస్తున్నావా లేదా? పంపనని చెప్పానుగా. ఆహా, పంపవా? సరే అయితే నేనే నీ ఫొటోస్ పంపిస్తాను, చూసి ఎలా ఉన్నాయో చెప్పు. పంపించాను చూడు.
ఏ బాబీ నా ఏపేట వినే చెప్పు. నాకు అర్జెంటుగా డబ్బు కావాలి. డబ్బా? ఎంత? 1,00,000 రూపాయలు కావాలి. రూపాయలు? అంత డబ్బు నా దగ్గర లేదు. పోనీ 50,000. నా దగ్గర లేవారు. అయితే నాకు ఒక రోజంతా ఉంది. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అవునే, బ్లాక్ మెయిల్ చేస్తున్నా. అయితే నేను అడిగిన డబ్బు పంపి, లేదా ఒక రోజంతా నాతో ఉంది. లేదనుకో నీ ఫొటోస్ మీ ఫ్యామిలీ వాళ్ళకి పంపించాను, వద్దు. నీ ఫ్రెండ్స్ కి పంపించాను, వద్దు, వద్దు. మొత్తం ఇంటర్నెట్ లో పెట్టి వైరల్ చేస్తా. ప్లీజ్ వద్దు. నన్ను వదిలే. ఏదో ఫ్రెండ్ మరి చొరవ తీసుకొని పంపిస్తే ఎంత మోసం చేస్తావా? ఇంత ఈజీగా వదలను. చూడు, నేను అడిగిన డబ్బు పంపించావా సరే, లేదా నాతో ఉంది. కాదనుకో మొత్తం ఇంటర్నెట్ లో పెట్టేస్తా, వైరల్ చేసి పారా. ఆడపిల్ల బ్రతుకు అరటకు చందం అయ్యో దేవుడా లోకం చేసిన దిక్కు బ్రహ్మ దేవుడా అరటకు చందం అయ్యో దేవుడా లోకం చేసిన దిక్కు బ్రహ్మ దేవుడా అయ్యో దేవుడా మాని స్వరంలో కలిగిన బ్రహ్మ దేవుడా రెడీ అయ్యావమ్మా? అవుతున్నా నాన్న. ఏమ్మా అలా ఉన్నావు? టిఫిన్ కూడా తినలేదు. ఆకలిగా లేదు నాన్న. సరేలే, దారిలో ఏమైనా తింటారు కానీ వెళ్ళి తొందరగా రెడీ అవ్వమ్మా, టైం అవుతుంది. నాన్న ఏంటమ్మా? అది పర్వాలేదు చెప్పురా. అది నాకు 50,000 కావాలి నాన్న. అంత డబ్బు? ఎందుకమ్మా అంత డబ్బు? అది మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి బ్రెయిన్ ట్యూమర్ అంట నాన్న. సర్జరీకి డబ్బు సర్దమన్నాడు. ఎవరమ్మా ఫ్రెండ్? అది అది రాము నాన్న. సరేనమ్మా, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోకపోతే అది నిజమైన స్నేహం కాదు. యువర్ డూయింగ్ గుడ్ జాబ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఏంటమ్మా వెళ్ళి తొందరగా రెడీ అవుతాం, సరేనా? లైంగిక వేధింపులు, ఫేస్బుక్ లో కామెంట్స్లు, మెసేజ్ల ద్వారా ఇబ్బంది పడతా ఉంటారు. ఇలా ఎవరైనా సైబర్ క్రైమ్ గురైతే సైబర్ క్రైమ్ పోలీస్ వారికి ఫిర్యాదు చేయవచ్చు. ఒకవేళ ఏ పక్షంలోనైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయలేనప్పుడు మీ ఇంటి వద్ద నుంచే ఆన్లైన్లో కంప్లైంట్ రైజ్ చేయవచ్చు. అప్పుడు పోలీస్ వారే మీరుంటున్న అడ్రస్కి వచ్చి కంప్లైంట్ రైజ్ చేస్తారు. సరే, ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తం దిగిపోతుందా? ఆ మందు సిగరెట్ కొంచెం ఏదో తీసుకురా. ఏం లేవు, ఏదో ఒకటి చెయ్యి. కాసేపు ఓపిక పట్టరా, ఆర్డర్ పెట్టాను. డబ్బులు ఎక్కడివి? క్రెడిట్ వాడాను, వాయిదాలో పేమెంట్. మొత్తం అంతా ఒకసారి కట్టవచ్చుగా. డబ్బులు ఎక్కడివి? దాడితో కూడా ఏదో ఒకటి చేద్దాం, లేదంటే చైన్ స్నాచింగ్ ఏదో ఒకటి చేద్దాం. ఆర్డర్ రెండు ఊపిరి పీల్చుకున్నాను. సౌండ్ పార్టీ అవుతున్నట్టున్నారు. ఏని బాబు? డబ్బులు తీ. లేవు బాబు. డబ్బులు తీ. లేవు బాబు. డబ్బులు తీయమన్నారా? లేవు బాబు. లేని బాబు. డబ్బులు తీ. మా వాడు ఉన్నాడు, డబ్బులు తీ. ఏంటమ్మా? వీడేనమ్మా ఇప్పుడే రాఘవ
ఫోన్ చేసి పోలీసు ఓడలేదు ఏదో లేదు డబ్బులు తీయాలి అరే రా అమ్మాయి ఇక్కడే పోలీసు తొందరగా రండి బాబు వదిలి బాబు 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 వదిలి ఉంటుంది బాబు వదిలి పెట్టండి బాబు బాబు వదిలి పెట్టండి బాబు బాబు ఏం చేస్తారా మీరు నేను మీకు నేర్పించి మీ పిల్లలు తల్లిదండ్రులు వీడే అమ్మాయి ఫోటో మార్పింగ్ చేసింది వీడేరా ఇంత నువ్వు చేస్తున్న పని సిగ్గురా నీకు చెప్పండి ఎందుకు ఇలాంటి పని చేస్తారు ఉద్యోగం ఇస్తామని చెప్పి ఏడీ కంపెనీ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు సార్ డబ్బు పోగొట్టుకొని ఇంట్లో వాళ్ళకి మొహం చూపించుకోలేక ఇలా చెడు పదార్థాలకి బానిస అయ్యాం సార్ కూడా మా ఇంట్లో వాళ్ళు ఇచ్చే సౌకర్యం వల్ల మేము ఇలా తయారైంది సార్. మేము ఏం చేస్తున్నామో ఏం చూస్తున్నామో ఎప్పుడూ చూడలేదు. మా కెరీర్ ఎలా ఉందని ఎప్పుడూ అడగలేదు. అందుకని మత్తు పదార్థాలకి వీటికి బానిస అయ్యి డబ్బులు లేక ఇలాంటివి చేయాల్సి వస్తుంది. చూసారా డ్రగ్స్ మత్తులో పడి అజ్ఞానంతో వివేకంతో ఆవేశంతో మనిషి ఏం చేస్తున్నాడు మంచో చెడో తెలియని అయోమయం స్థితిలో పడిపోయి పతనమైపోతున్నాడు మనిషి. ఆన్లైన్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది, ముళ్ళ తీగలు ఉంటాయి మల్లె పొదలు ఉంటాయి. మనం ముళ్ళ తీగల దగ్గరికి వెళ్ళకూడదు, అవి మనల్ని గాయపరుస్తాయి. మమ్మల్ని క్షమించండి సార్. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. పదమ్మా వీళ్ళ మీద సైబర్ కేసు చేద్దాం. కరెక్ట్ డిసిషన్ తీసుకున్నావు. ఇలా సైబర్ నేరాలు జరిగిన వెంటనే పోలీస్ వారికి తెలియజేయాల్సి ఉంటుంది. పోలీసు వారు చేపించలేదంటూ ఏదీ లేదు. బాధితురాల పేరు, మెయిలింగ్ అడ్రస్, నేరం ఎలా జరిగిందో పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేకపోతే 1930 హెల్ప్ డెస్క్ నెంబర్కి డైల్ చేయవచ్చు, లేదా www.cybercrime.gov.in మెయిల్ చేయవచ్చు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉంటే సైబర్ క్రైమ్ నుంచి మనం అందరం సేఫ్ అయిపోతాం. ఏంటవి? ఓటీపీని ఎవరికి షేర్ చేయకండి. అపరిచితులతో గోప్యమైన విషయాన్ని షేర్ చేయకండి. ఆధార్ నెంబర్ ఎవరికి చెప్పకండి. బెట్టింగ్ యాప్స్ వాడకండి. ఫేక్ జాబ్స్ అంటూ జాబ్ స్కామ్స్ అంటూ ఎవరైనా వస్తే మోసపోకండి. ఎవరికి మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వకండి. నేరాల నివారణ ప్రతి ఒక్కరి కర్తవ్యం. 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 థ్యాంక్ యూ. కంటిన్యూగా పర్ఫెక్ట్ సింక్తోని బాగా యాక్షన్ చేశారు. మేడం చాలా బాగా యాక్ట్ చేశారు క్యారెక్టర్లోని. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ లేనమైపోయారు అసలు. ఎక్సలెంట్. అతని మ్యూజిక్ టైం టు టైమ్, మాస్టర్ ఇద్దరు కలిసి టైం టు టైం మ్యూజిక్ ఇవ్వడము, ఎక్కడ కూడా మేము అసలు తల తిప్పుకోకుండా అంత ఎక్సలెంట్ చేశారు. సో నాకేమనిపించిందంటే నేను డైరెక్షన్ నేర్చుకోవాలని నాకు కూడా కోరిక కలిగిందన్నమాట సార్ చూడగానే. చాలా ఎక్సలెంట్ మెసేజ్ ఇచ్చారు. ఇది ఖచ్చితంగా నేటి యువతకి అవసరం. ముఖ్యంగా లేడీస్, ఆడపిల్లలు కానీ ఇప్పుడు చిన్న పిల్లలు కూడా పిచ్చి పిచ్చిగా డ్యాన్స్లు వేస్తూ స్టాటస్లు పెడుతున్నారు. వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ టైం, చదువుకునే టైం అంతా వేస్ట్ చేసుకొని సీరియల్స్లో అంటే చిన్న చిన్న డ్యాన్సెస్ అవి మూమెంట్స్ అవిని పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అది చాలా తప్పు. అలాగే ఒక మంచి మెసేజ్ ఏంటంటే ఎక్కువగా లేడీస్కి అలవాటు సెల్ఫీస్ తీసుకోవడము, పిచ్చి పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ ఫొటోస్ తీసుకోవడము. ఈ ఫొటోస్ అన్నీ కూడా షేరింగ్ చేస్తున్నారు. ఏది డిఫరెంట్ వెబ్సైట్స్లోని వాటిలోనే షేరింగ్ చేస్తున్నారు. ఈ షేరింగ్ చేసినటువంటి ఫొటోస్ని తీసుకొని వాళ్ళని మార్పింగ్ చేసి వాళ్ళ బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది అన్నమాట. నిజంగా ఖచ్చితంగా షేరింగ్ చేయకూడదు. మీ పర్సనల్ ఫొటోస్ ఏవి కూడా షేరింగ్ చేయకూడదని ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. అండ్ తర్వాత రీసెంట్గా నాకు కూడా ఏంటంటే ట్రాఫిక్ చలానాస్ అని చెప్పి పే చేయని చెప్పి నాకు వచ్చింది. సో దీని మీద నాకు అవేర్నెస్ ఉంది కనుక నేను దానికి రిప్లై ఇవ్వలేదు. సో వాడు ఏంటంటే ఇన్స్టాల్ చేసుకోమన్నాడు, యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అమౌంట్ పే చేయమంటాడు. సో నాకు దాని మీద ఐడియా ఉంది కనుక నేను చేయలేదు. అలాగే నాకు 2-3 సార్లు కాల్స్ కూడా వచ్చాయి. సో వాటి మీద ఐడియా ఉంది కనుక గట్టిగా వాళ్ళని తిరిగి గట్టిగా తిట్టడం జరిగింది. సో ఆ విధంగా నేను అవాయిడ్ చేసుకున్నాను. సో అవేర్నెస్ కంపల్సరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ గర్ల్స్, లేడీస్ మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? జాలి దయ అవతల ఏ చెప్పానంటే జాలి దయ పడిపోయి
మీ యొక్క పర్సనల్ విషయాలని ఏవి చెప్పకూడదు. థ్యాంక్ యూ సార్. సరే సార్. ముందుగా నేను చెప్పినట్లుగానే నేటి సమాజంలో పొరపాట్లు అనేవి ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి దగ్గర నుంచి చివరికి వారి జీవితాలని ఫనంగా పెట్టి చనిపోవడానికి కూడా వెనుకాడరు వారికి జరిగిన మోసం ద్వారా అనే విషయాన్ని మీ అందరికీ మనందరికీ కళ్ళు కట్టినట్టుగా నవరసమూర్తి గారు ఇక్కడ తయారు చేసి పెట్టడం జరిగింది. అంతేకాకుండా చూడండి ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, ఎక్కడ కనెక్ట్ చేశారు. మొదటిగా నిరుద్యోగి తను ఆన్లైన్ ద్వారా వచ్చేటువంటి వెబ్సైట్స్ ద్వారా, ఒక ఫ్రాడ్ వెబ్సైట్స్ ద్వారా, లేకపోతే ఫ్రాడ్లెంట్ కాల్స్ ద్వారా తన డబ్బుని లూజ్ అవుతాడు, డబ్బుని కోల్పోతాడు. తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వస్తాడు, తన డబ్బుని మళ్ళీ సంపాదించడానికి ఏదో ఒక తప్పు చేయాలి కనుక అమ్మాయిని ఎరగా వేసి మార్ఫింగ్ చేయడానికి ట్రై చేస్తాడు. చెప్తున్నాను, నాట్ ఓన్లీ అపరిచితులు, మీ దగ్గర ఉన్న క్లాస్మేట్స్తో కూడా మీ యొక్క పర్సనల్ ఇష్యూస్, పర్సనల్ మ్యాటర్స్ ఏమీ పంచుకోని అవసరం లేదు. ఎందుకంటే ఈ సమాజంలో ఎవరిని నమ్మలేము. ఇంతకు ముందే చెప్పాను నేను, ఈ రోజుల్లో బాయ్స్ ఎలా ఉన్నారంటే మేక వండి పుల్లా ఉన్నారు. అంతేకాకుండా నాట్ ఓన్లీ ద బాయ్స్, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు, మన సమాజంలో ఉన్నటువంటి అంకుల్స్ లేకపోతే ఎక్సెట్రా 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 వాళ్ళు మిమ్మల్ని డబ్బులతోనే ఆశ పెడతారు. అలాంటి వాటికి ఎప్పుడు ఆశపడద్దు. అంతేకాకుండా సమాజంలో ఏమి జరుగుతున్నాయి అనే విషయాన్ని పూర్తిగా గమనించాలి. మీరు చదువుకుంటున్నారు, రోజు ఇలాంటి క్రియేటివ్ ఉన్నటువంటి ఇలాంటి ఎన్నో నవీకరణలు మన ముందు ప్రవేశపెడుతున్నారు. ఇలాంటి నవీకరణలన్నీ మీరు కూడా రాబోయే రోజుల్లో దృష్టిలో పెట్టి ఇటువంటి ఏజెన్సీని ఎందుకు మనకి ఎంత అవేర్నెస్ కలుగు చేస్తున్నారు. తద్వారా మనం కూడా ఇతరులకి ఇలాంటి మోసాల నుంచి దూరం అవడానికి మీ వంతు కృషి చేయండి. క్లియర్గా చెప్పారు, ఆధార్ నెంబర్ ఎవరికి ఇవ్వద్దని చెప్పారు, మీ ఫొటోస్ ఎవరికి పర్సనల్గా ఎవరిని షేర్ చేయొద్దు అన్నారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఉద్యోగాలు మీరు అప్లై చేస్తారు కనుక ఆ ఉద్యోగాల దారిలో పడి లేదా ఉద్యోగాల ఆశలో పడి మోసపోవద్దు, డబ్బులు అనవసరంగా ఇవ్వద్దు. అంతేకాకుండా ఫస్ట్ బాయ్స్ ఆన్లైన్ గేమింగ్స్ చూడండి, ఆన్లైన్ గేమ్స్ పేరెంట్స్ తెలియకుండా ఆన్లైన్ గేమ్ ఆడేస్తున్నారు. ఆ డబ్బులు ఎలాగో సంపాదించడానికి దొంగదారులోనో లేదా డ్రగ్స్ ద్వారా ఆ డబ్బులు మళ్ళీ సంపాదించడానికి మళ్ళీ కృషి చేస్తున్నారు. ఆ నేపథ్యంలో కట్టకట్టాలు వెనక నెట్టబడుతున్నారు. కనుక మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ విషయం నాట్ ఓన్లీ ఫర్ ద బాయ్స్ అండ్ ద గర్ల్స్, ఫర్ ఆల్ ద సొసైటీ. సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక దిక్సూచి కావాలి. సమాజంలో ప్రతి వ్యక్తి కూడా ఒక మంచి మెసేజ్ కావాలన్నమాట. అలాంటి మెసేజ్ని మనందరి ముందు ఉంచి ఒక మంచి చైతన్యాన్ని తీసుకొచ్చి మన పాఠశాలలో నిజంగా అదృష్టం చేసుకున్నట్టు. ఎందుకంటే ఇలాంటి సన్నివేశాలు మనం ఆన్లైన్లో లేదంటే యూట్యూబ్లో చూస్తాం. అలాంటి యూట్యూబ్లో లేదంటే ఒక సినిమాలో ఉన్నటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని కళ్ళు కట్టినట్టుగా మన ముందు ఉంచినటువంటి నవరస ఆర్ట్స్ వారికి మరొక్కసారి మన పాఠశాల తరపున శుభాభినందనలు తెలుపుతున్నామండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం ఈ ఆన్లైన్ గేమ్స్కి దూరంగా